వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సల్లచారు బజ్జీలు ఎట్లా చేద్దామో చూద్దాము. ముందుగా మజ్జిగ చిలికి పెట్టుకోవాలి. ఒక పావు కేజీకి ఎక్కువే ఉంది. ఇది శనగపిండి ఒక గిన్నెడు, దాంట్లో ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సోడా, తినే సోడా వేసుకొని బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. తాలింపుకి ఉల్లిగడ్డ ముక్క, ఒక ఆనియన్ సగము ఆనియను, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని ఎండుమిర్చి, ఒక 7-8 ఎండుమిర్చి, తగినంత ఉప్పు, కారం. ఇప్పుడు ఎలా చేద్దామో చేద్దాం. ఇందులో పిండిలో నీళ్ళు పోసి బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మజ్జిగలో కొంచెం శనగపిండి వేయాలి. ఇప్పుడు ఈ మజ్జిగలో ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి బాగా కలపాలి. ఇట్లా ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఇది వేడైన తర్వాత బజ్జీలకు కావాల్సినంత నూనె వేయాలి. ఇప్పుడు నూనె వేడైనాక ఈ పిండిని బజ్జీలాగా వేసుకోవాలి. కావాల్సిన సైజులో వేసుకోవాలి. కొంచెం చిన్నగా వేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే మజ్జిగలో వేస్తాం కదా. మళ్ళా నూనె మజ్జిగ పీల్చుకొని లావైతే ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అట్లా ఇంకొక వాయి వేస్తున్నా. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా వేగినాక తీసేసుకుందాం ప్లేట్లో. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడయ్యాక నూనె వేయాలి. వేడైన తర్వాత ఇదే బజ్జీలు వేయించిన నూనె ఉంది కదా, అదే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు ఒక 1/2 టీ స్పూను, వేగిన తర్వాత ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు వేసుకుని ఒక ఫ్రై చేయాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. దీంట్లోనే కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు ఫ్రై కావాలంటే కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి, తొందరగా వేగిపోతాయి. ఈ మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇట్లా వేగిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూను పసుపు, 1/2 టీ స్పూన్ కంటే తక్కువ వేసుకోవచ్చు. వేగిన తర్వాత ఇందులో కలిపిన మజ్జిగ ఉంది కదా, ఇది పోసుకోవాలి. ఇంకో నీళ్ళు పడతాయి, నీళ్ళు పోసుకోవచ్చు. ఒక కప్పెడు నీళ్ళు పోస్తాను. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కారము, ఒక 1/2 టీ స్పూన్ కారము, ఒక 2 స్పూన్ల ఉప్పు, తగినంత వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మరగనియాలి. ఒక 5 నిమిషాల పాటు మరగనియాలి.
ఇట్లా ఒక 5 నిమిషాల సేపు మరిగిన తర్వాత ఈ బజ్జీలు వేసుకోవాలి. దీనికి కావాల్సినన్ని వేసుకోవచ్చు. వేసి కొంచెం ఇట్లా ఒత్తేసి ఒక నిమిషం పాటు మజ్జిగలో ఉంచేసి తీసేయాలి, మూత పెట్టాలి. ఇలా ఒక నిమిషం పాటు అయినాక ఇది స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇదంతా దగ్గరికి అవుతుంది. కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం లైట్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా సల్లచారు బజ్జీల కర్రీ రెడీ అయిపోయింది. ఇవి టేస్ట్ చూసి చెప్పండి చేసుకొని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.